Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. భగవంతుడి పేరు పురుషోత్తముడు అన్నమాట. ఓకే, అందుకనే పురుషోత్తమ మాసం అని ప్రసిద్ధి. ఓకే, పురుషోత్తముడు ఎవరంటే భగవంతుడు. చాలామందికి డౌట్, కొంతమంది ఏంటంటే స్త్రీ పురుష నపుంసకమూర్తినుగాక దివ్యకవల నలాదిమూర్తినుగాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశిగాక వెనుకనండి తానను విభులందని మనకి పోతన భాగవతంలో మనది చాలామంది కాంట్రవర్సీ కృత్రిమంగా యాడ్ చేశారని చెప్తారు. అంటే భగవంతుడు స్త్రీ అని చెప్పలేము, పురుషుడు అని చెప్పలేమని చెప్తారు. తప్పది. భగవంతుడు పురుషుడే అని చెప్పేసి శాస్త్రం చెప్తారు. నో డౌట్, భగవంతుడు పురుషుడే. మీరు అడగడానికి లేదు. అంటే మరి స్త్రీలండి అని కొంతమంది వెంటనే ఉద్యమం లేపారు. పురుష అంటే సేవింపబడేవాడు అని అర్థం, స్త్రీ అంటే సేవించేది అని అర్థం. కాబట్టి ఇక్కడ ఉన్న పురుషులు కూడా స్త్రీలే, అందరితో సహా సకల జీవరాశులు. ఒక్క శ్రీమన్నారాయణుడు జగన్నాథుడు మాత్రమే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే. ఆగమశాస్త్రం అదే చెప్తుంది. అంటే మనందరం సేవించాలి. సేవ తీసుకునేవాడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అంతే. ఇప్పుడు ప్రజెంట్ మనం స్త్రీ శరీరంలో ఉండవచ్చు లేదా పురుష శరీరంలో ఉండవచ్చు, కానీ ఆత్మకి అటువంటి భేదమేం లేదు కదా. పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ పురుషోత్తముడు పేరు ఆ నెలకిచ్చారు, అనేకమైన వరాలు ఇచ్చారు. కాబట్టి లక్షల కోట్ల రెట్లు ఫలితం వస్తుంది పురుషోత్తమ వ్రతాన్ని ఆచరిస్తే. చాలా సులభమైనటువంటి మనకి అనుకూలమైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మనం ఆచరించవచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం. ఎవరైనా జపం చేయకపోతే ఈ పురుషోత్తమ మాసంలో జపాన్ని ఆరంభం చేసుకోండి. చాలా చాలా మంచిది అన్నమాట. ఓకే, జపమాల లేని వాడు జపమాల తీసుకోండి. జపమాల పైనే ప్రతిరోజు కూడా జపం చేయండి. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
కాబట్టి ప్రతిరోజు కూడా నీతి దీపంతో భగవంతుడికి హారతి ఇవ్వడం, శ్రీ జగన్నాథ స్వామికి, రాధాకృష్ణుడికి లేదా గౌర నిత్యానందలకి మన గృహంలో చిత్రపటానికి కూడా మనం హారతి ఇవ్వచ్చు. అలాగే ప్రతిరోజు కూడా తులసి మొక్క లేకపోతే తులసి మొక్క తీసుకొచ్చుకోండి, నాటుకోండి ఇంట్లో.